ఈరోజు ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరు కూడా చాలా ఇంపార్టెంట్ విషయం పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. దీనికి విచ్చేసిన మన దిల్ రాజు గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మన చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని, మన సురేష్ బాబు గారిని, అదేవిధంగా రాజమౌళి గారిని, విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి, అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన పోలీస్ ఆఫీసర్సు, మీరందరూ కూడా స్వాగత కోరుతూ, పైరసీ చాలా మేనేజ్ ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా దృఢమైనతోని సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని భాగంగానే ఈరోజు మాస్టర్ మైండ్ మన ఎమ్మిడి రవి, ఈ ఐ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో 30వ తారీఖు మనం తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన కంప్లైంట్ పైన మనము కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన అడిషనల్ సిపి శ్రీనివాసు, డీసీపీ కవిత, మన ఏసీపీ శివమూర్తి, ప్లస్ మన జైపాలు, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన చాలా లోతుగా ఈ పైరసీ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు. ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది. సో ఈ కేసు కాకుండా ఆయన పైన ఇంకా 4 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 1042 అంటే జూన్ నెలలో ఈ కేసు రిజిస్టర్ కావడం జరిగింది. జూలైలో ఇంకోటి కేసు 1292 పైన మనం కేసు రిజిస్టర్ చేశాను. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 1682 1682 క్రైమ్ నెంబర్తోనే కేసు రిజిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 347 ఈ ఫిబ్రవరిలో కూడా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. సో దీంట్లో మనం అంతకుముందు కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయపైన రాబట్టుకోగలిగాను. ఇది పైరసీ ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా మందికి ఆయన నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలా పేరెంట్స్కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది. ఆయన ఈ వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ లింక్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది,
డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్నీ కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాం కాదని చెప్పి. బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా దీనికి ఈ డాటా ఎవరెవరు వాడారు, ఏం చేశారు, దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆమె ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బాగా తెలివి ఉన్న వాళ్ళు, చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు. అందుకు ఆయన ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డాటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డూడ్ కావచ్చు, మిరాయిక్ కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ యూస్ టు బి ఇన్ హిస్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే వాళ్ళు. ఈయనే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం, ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము, బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు. తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆయన ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్. మీరు చూస్తుంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఈఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు. అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా ఆయన ఈ ఒక లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ ఆమె వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్తం అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. కెరీబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క నాలెడ్జ్ని పెంచుకొని ఈ అంతా ఐబొమ్మ, బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక్క డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు, లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు. చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో, మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అన్ అగ్రిగేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్నీ చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఆయన ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ని ఆయన బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆయన వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరూ కూడా ఆకర్షించడానికి ఆయన యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫిలిం చూపించడము ఒక ఎత్తు అయితే, ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది. ఈరోజు ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు, కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బీన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్. దీనివల్ల చాలా వేల కోట్లలో నష్టం కావడం జరిగింది. చాలామంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది. చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలామంది ఫ్యామిలీస్లో ఇది ఒక చాలా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్. దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన అంతా సర్వర్స్ బయట యుఎస్ఏలో, నెదర్లాండ్స్లో, స్విట్జర్లాండ్స్లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ని అక్కడ పెట్టి ఆయన ఆపరేట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది. బట్ ఎంత ఛాలెంజ్ అయినా ఈరోజు ఆయనను అరెస్ట్ చేశాను. ఇంకా లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీశాను. ముఖ్యంగా ఆయన 1win అండ్ 1xBet ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేశారు. ఈ పాపప్స్ ద్వారా, రీడైరెక్ట్ ద్వారా యూస్ టు యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆయన యూజ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారని ఏపీకి ఫైల్స్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలామంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా చాలా నష్టం కావడం జరిగింది. సో పబ్లిక్కి తెలియదు, ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది డిజిటల్ అరెస్ట్కి గురి కావడం జరిగింది. చాలామంది ఓటీపీ ఫ్రాడ్స్కి గురి కావడం జరిగింది. చాలామంది బ్లాక్మెయిల్ జరిగింది. చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది. సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏదో ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు, దాని వెనుక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐ బొమ్మ అండ్ బప్పం వెబ్సైట్స్ని డౌన్ చేయడం జరిగింది, అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెబ్సైట్స్ని పబ్లిక్ ఎంకరేజ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు అందరూ పెద్దవాళ్ళతో, ఫిలిం ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్, విదిన్ అవర్స్ ఇట్ ఈస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు, చూడొద్దు అని చెప్పి కోరుతున్నాను. మీ పర్సనల్ ఫస్ట్ పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది, అది కూడా అర్థం చేసుకోవాలని. మీ పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది. చాలామంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో చాలామంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోండి అని చెప్పి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ము ఉంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డేటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు. ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ము ఉంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిపియూస్, హెచ్డిడీస్, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపైన కూడా ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది, ఏమేమి ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉన్నామని చెప్పి. అదేవిధంగా మొత్తం ఈ యొక్క
ఇన్వెస్టిగేషన్లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు, మన డీసీపీ కవిత, ఏసీపీ శివమూర్తి, మన ఏసీపీ జైపాలు, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను, నరేషు, ఎస్ఐస్ మైపాలు, సురేషు, వినయ్ కుమారు, మన్మోహన్ గౌడు, మన హెడ్ కానిస్టేబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు. చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంటే అదంతా రూమర్స్. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకు వి అవర్ ఓన్ నెట్వర్క్. హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. దాని ద్వారానే పట్టుకోవడం జరిగింది. కానీ ఎవరో మీరు చాలా పేపర్స్లో రకరకాల, నేను ఈ ఊరు నుంచి వచ్చిన తర్వాత చూశాను, మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్, అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంతా అబద్ధము. ఎవరు లేదు. మనం వి అవర్ ఓన్ నెట్వర్క్, వి అవర్ ఓన్ సిస్టము. త్రూ దాట్ సిస్టమ్ ఓన్లీ వి హావ్ అప్రెండెడ్. సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను, ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, పైరేటెడ్లో మూవీస్ని చూడొద్దు. మీకు నష్టం జరుగుతుంది. పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది. డేటా థెఫ్ట్ కూడా కావడం జరుగుతుంది. ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో. సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాను. డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేయని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. చాలామంది ఇంకా తెలియదు మీరు, ఎందుకంటే మీరు డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వి కాల్ గోల్డెన్ అవరు, అట్లానే ఈ ఒక సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది. ఆ గోల్డెన్ అవర్కి నంబరు 1930. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్, మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు. ఇంకా పబ్లిక్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. గత 9th కూడా మన డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మొన్న కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను. 1930 లేదంటే cybercrime.gov.in కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ, మన దిల్ రాజు గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, మన సురేష్ బాబు గారికి, మన రాజ్మౌళి గారికి, అందరూ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్కు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఒక ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా, నేను కొట్టలేము సార్, నేను చేయలేము సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం, మీకు తెలియకపోవచ్చు, ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది. అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు, ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మార్నింగ్, స్పూరియస్ సీడ్స్ వల్ల కూడా ఎట్లా మనం నష్టపోయినారు. చాలామంది రైతులు కావచ్చు, మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు. అట్లానే ఇది కూడా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంటే చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలామంది చేస్తారు, వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్షన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. వాళ్ళు ఇమ్మీడియట్లీ నేను కేసు కట్టానని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మంచి సమాజ నిర్మాణ కోసము, మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనతోని చేయకల్పాలి. మనం అందరూ కూడా ఒక మంచి సమాజం నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతున్నాను.